హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను పకోడాతో పులుసు చేద్దామని ఆనియన్ పకోడా తీసుకున్నానండి. సో నార్మల్గా పకోడా పులుసు అంటే చాలా బాగుంటుంది, వడ పులుసు లాగే సేమ్ అదేం డిఫరెన్స్ ఉండదు. సరే ఈరోజు నాకు ఎందుకు ఇలా చేయాలనిపించింది, సో అందుకని చేస్తున్నాను. దానికి ఎర్రగడ్డ ఫ్లేవర్ కోసం జస్ట్ పచ్చిమిర్చి, టమోటాలు ఒక 4 మంచి ప్యూరీగా చేసుకున్నానండి. కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఆయిల్ అనేది తీసుకున్నాను. సో ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు ఇది కొంచెం చిట్టపట్టలన్నాక మనం ఆనియన్ వేసి బాగా, సో ఇదంతా చిట్టపట్టలు అన్నాయి. సో ఇప్పుడు ఆనియన్ వేసి బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 5 to 10 minutes బాగా ఫ్రై అయ్యాక టమోటా ప్యూరీ అంతా వేసేసి బాగా ఉడకనిద్దామండి. సో ఇవి బాగా కొంచెం వాడాయి కదా, సో ఇప్పుడు టమోటా ప్యూరీ అంతా వేసి బాగా మగ్గనిద్దాం మనం. చాలా ఈజీ అండి. ఏమన్నా కర్రీస్ కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకోవడం మంచిది. సో టమాటా కూడా బాగా మగ్గుతుందండి. ఏం కర్రీస్ లేనప్పుడు ఇలా ట్రై చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదంతా బాగా మగ్గింది కదా, సో ఇప్పుడు నేను పులుసు యాడ్ చేసేస్తాను. పులుసులో ఉప్పు, పసుపు, కారం 3 అనేది కలిపేస్తున్నాము. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పకోడాలో ఉప్పు ఉంటుంది కదా, చూసుకొని మళ్ళీ వేసుకుందాం. జస్ట్ కాకుండా కొంచెం వేస్తున్నాను పులుసులోకని. సో ఉప్పు, పసుపు, కారం అండి, కారం 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం తర్వాత కొంచెం పులుసు ఉడికాక వేసుకున్నాము. సో చూసారు కదా, సో ఇదంతా బాగా తెల్లిపోయాక మనం పకోడా అంతా కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. సో పులుసు అయితే బాగా తెల్లుతుందండి. సో ఇప్పుడు మనం ముందుగా చేసుకున్నాం కదా పకోడా అంతా యాడ్ చేసేసి లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి బాగా కుక్ అవనిద్దాము. అది బాగా చిక్కపడేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ అవనిద్దాము. సో ఇప్పుడు ఈ పకోడానంతా నేను యాడ్ చేసేస్తున్నాను. సో అంతేనండి. సో ఇదంతా మనం బాగా తిక్కేంత వరకు బాగా కుక్ అవనిచ్చి ఆపేద్దాము. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు అవి చెక్ చేసుకోండి, సరిపోకుండా యాడ్ చేసుకుందాం. సో చూసారా, నేనైతే కలిపేసి మూత పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లోనే బాగా కుక్ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో నేను యాడ్ చేశానండి. సో అంతేనండి, ఇంకైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నా దగ్గర కొత్తిమీర లేదండి, సో అందుకని యాడ్ చేయలేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మనము కూర అయితే చేసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.